పొత్తులతో ఎంత బలమైన శత్రువునైనా కుప్పకూల్చవచ్చని ఏపీలో రుజువు చేసి చూపించారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. తాజాగా తమిళనాడులో అలాంటి పొత్తు ఒకటి బీజం వేసుకుంది. ఎన్నాళ్ల నుండో తమకు కొరకరాని కొయ్యిగా ఉన్నటువంటి తమిళనాడులో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ కీలక ముందడుగు వేసింది. సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతూ స్టాలిన్ ని గద్దె దించేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకు తమిళగడ్డపై జెండా ఎగురవేసేందుకు బీజేపీ అనుసరిస్తున్నటువంటి వ్యూహమేంటి? అమిత్ షా తాజా టూర్ తమిళనాడు రాజకీయాలను మార్చనుందా? త్వరలోనే స్టాలిన్ పై దండయాత్రకు జనసేనాని పవన్ కళ్యాణ్ ను బరిలోకి దించబోతున్నారా? తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. త్వరలో అక్కడ జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలతో పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ, అన్నాడీఎంకే మధ్య పొత్తు కుదిరింది. ఇప్పటికే అక్కడ స్టాలిన్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి మరింత బలంగా సిద్ధమవ్వాలని అడుగులు వేస్తున్న తరుణంలో బీజేపీ, అన్నాడీఎంకే మధ్య పొత్తు కుదరడం పొలిటికల్ హీట్ రాజేసిందే. ఎలాగైనా సరే ఈసారి స్టాలిన్ను గద్దె దించాలని కమలనాథులు డిసైడ్ అయ్యారు. ఈ తరుణంలోనే అన్నాడీఎంకేతో చేతులు కలిపారు. పళనిస్వామి, అన్నామలైతో కలిసి అమిత్ షా శుక్రవారం రోజున చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అన్నాడీఎంకేకు ఎటువంటి షరతులు, డిమాండ్లు లేవని అమిత్ షా స్పష్టం చేశారు. తమిళనాడులో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ అన్ని కూటమి పార్టీలు కలిసి ఎన్డీఏగా పోటీ చేయాలని అన్నాడీఎంకే, బీజేపీ నాయకులు నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయి ప్రధాని మోదీ నాయకత్వంలో, రాష్ట్ర స్థాయిలో పళనిస్వామి నాయకత్వంలో పోటీ చేస్తాం అని అమిత్ షా తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా పళనిస్వామి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతారని అన్నారు. తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ తాజాగా అన్నాడీఎంకే, బీజేపీల పొత్తు పెట్టుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. తాజాగా జనసేన పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిలో బీజేపీతో అన్నాడీఎంకే పొత్తును స్వాగతిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలకు మంచి పాలన అందించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ హర్షిస్తారని తెలిపారు. అంతేకాదు అన్నాడీఎంకే సారథ్యంలో బీజేపీ నడుస్తుందని ప్రకటించడం ద్వారా తమిళుల మనసును కమలం పార్టీ నాయకులు చొరగొన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామిని ఎంచుకోవడం ద్వారా అనుభవంతో కూడిన నాయకులకు బీజేపీ పెద్దపీట వేస్తున్న సంకేతాలు ఇచ్చినట్టు అయిందని అన్నారు. తమిళనాడులోని చాలా జిల్లాలు వెనుకబడ్డాయి. బీజేపీ సారథ్యంలో అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని పవన్ చెప్పారు. ఎన్డీఏ విధి విధానాలతో కూటమి పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో పయనిస్తున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చేందుకు అన్నాడీఎంకేకు జాతీయ పార్టీ బీజేపీతో పొత్తు అనివార్యమైంది. ఇక తమ దక్షిణాది విస్తరణ ఆకాంక్షను సఫలం చేసుకునేందుకు బీజేపీకి కూడా పొత్తు అవసరం. 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇలా పొత్తు పెట్టుకునే కొంత మేరకు లబ్ధి పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్నాడీఎంకేతో హుటాహుటిన పొత్తు పెట్టుకోవడం రాజకీయ సంచలనంగా మారింది. డీఎంకేను బలంగా ఢీకొట్టేందుకు దాదాపు ఏడాది ముందుగానే బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తుండడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. అయితే ఈసారి తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పవన్ విస్తృతంగా పాల్గొనే అవకాశముంది. ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో పవన్ జోక్యం పెరిగింది. సనాతన ధర్మంపై గతంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ను టార్గెట్ చేసిన పవన్ అన్నాడీఎంకేకి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎంకేను బద్ధశత్రువైన అన్నాడీఎంకేను గతంలో పవన్ ఎంతలా అభినందిస్తూ ట్వీట్లు చేశారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎట్టకేలకు అన్నాడీఎంకే బీజేపీతో పొత్తులోకి రావడంతో ఇక తమిళనాడు ఎన్నికలకు సంబంధించి పవన్ ఎన్డీఏ తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది.
తమిళనాడులో తెలుగువారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా బోర్డర్ నియోజకవర్గాల్లో తెలుగు జనం లక్షల్లో ఉన్నారు. వాటిని టార్గెట్ చేసి పవన్ ప్రచారం చేసే అవకాశాలున్నాయి. స్టాలిన్కు ఆయన కుమారుడైన ఉదయనిధి స్టాలిన్కు చుక్కలు చూపించాలని డిసైడ్ అయిన బీజేపీ అధిష్టానం ప్రచారానికి పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపాలని చూస్తోంది. ఈ గ్యాప్లో పవన్ కూడా తమిళ రాజకీయాలపై రెగ్యులర్గా కామెంట్స్ చేసి పొలిటికల్ హీట్ పెంచడం ఖాయంగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసి పార్టీని అక్కడ కూడా విస్తరిస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో తమిళనాడులోని తెలుగువారు ఎక్కువగా ఉన్న బోర్డర్ నియోజకవర్గంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి తమిళనాడులో జనసేన లేదు. అయితే అక్కడ ఎన్డీఏ తరపున పవన్ కళ్యాణ్ను స్టార్ క్యాంపెయినర్గా రంగంలోకి దింపబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎప్పటికైనా తమిళనాడులో అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్వుళ్లూరుతోంది. తమిళనాడులో జయలలిత ఆకస్మిక మరణం తర్వాత అన్నాడీఎంకే బలహీనపడింది. శశికళ దానిని టేకోవర్ చేయబోతే కేంద్రం చక్రం తిప్పి ఆమెను జైలుకు పంపింది. ఆ తర్వాత రాజకీయాలకు అన్నాడీఎంకే పార్టీని దూరంగా ఉంచి ఆ పార్టీని తన రిమోట్ పద్ధతిలో నడిపిస్తోంది. అయితే అన్నాడీఎంకే బలహీనపడడంతో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారంలోకి రాగలిగింది తప్ప ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ రాలేకపోయింది. కనుక తమిళనాడులో మంచి పరిచయాలు, ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ని బీజేపీ ఎంచుకుని ఆ రాష్ట్రంలో బీజేపీకి బలమైన పునాది వేసే బాధ్యత అప్పగించిందని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ అన్నాడీఎంకేకి మద్దతుగా, డీఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడుతూ బీజేపీకి లీడ్ ఇస్తున్నట్లు భావించవచ్చు. దక్షిణాదిలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ పొత్తు రాజకీయాలతో నెమ్మదిగా పుంజుకుంటోంది. ఇందులో భాగంగానే ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని అధికారం పంచుకుంటోంది. అయితే తమిళనాడు మాత్రం బీజేపీకి కొరకరాని కొయ్యగా మారడంతో ఎలాగైనా అక్కడ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులోని హిందువులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్లో బీజేపీ ఫేస్ ఉండాలని, అందుకు భారీ పాపులారిటీ ఉన్న వ్యక్తి కోసం వేచి చూస్తున్న బీజేపీ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసిందనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటికే సనాతన కామెంట్స్తో పవన్కు ఉత్తరాదితో పాటు దక్షిణాదిన ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. హిందూ వర్గాలు పవన్ను ఆరాధించడం మొదలుపెట్టాయి. పవన్ లాంటి చరిష్మా ఉన్న నేతను బీజేపీ రంగంలోకి దించడంతోనే స్టాలిన్ ముందున్న ప్రమాదాన్ని గ్రహించి బల ప్రదర్శనకు దిగారన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా విధానాలకు వ్యతిరేకంగా స్టాలిన్ బల ప్రదర్శన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దుమ్ము రేపబోతున్న పవన్ కళ్యాణ్ను స్టాలిన్ ఏ మేరకు అడ్డుకుంటారో వేచి చూడాల్సిందే.